ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సర్వోన్నతుని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానం 128వ కీర్తన 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవుని నామానికే మహిమ కలుగును గాక. దేవుని యొక్క పాద సన్నిధి నుండి వచ్చినటువంటి ఆశీర్వాదం ఇది. ఆయన అంటూ ఉన్నాడు చూడండి, నిశ్చయముగా అంటే ఖచ్చితముగా. యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్ గ్రంథంలో చెప్పిన ఒక గొప్ప మాట ఏమిటో తెలుసా? నిశ్చయముగా అనేటువంటి మాట జరుగు తీరుతుంది. నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించబోతూ ఉన్నావు. నీవేదైతే కష్టపడబోతూ ఉన్నావో ఆ కష్టానికి ప్రతిఫలము ఈ నెలంతా కూడా నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. దేవునికి నీ మీద ఒక ప్రణాళిక ఉంది. నెలలో దేవుడి నెలంతా కూడా నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచబోతూ ఉన్నాడు. ఎవరైతే ఎక్కువగా ప్రార్థిస్తారో, దేవుని మీద విశ్వసిస్తారో, ఎక్కడి నుండి అయితే ఈ మాటలు ఈ దినాన్ని ఆలకిస్తూ ఉన్నావో, ఒక గొప్ప శుభవార్త, నిశ్చయముగా నీవు ఆశీర్వదింపబడబోతూ ఉన్నావు. మారు మనసు లేని వారికి నిశ్చయముగా మారు మనసు కలుగుతుంది. నీ అభివృద్ధి నిమిత్తం ప్రార్థిస్తున్నావు కదా, నిశ్చయముగా నీకు అభివృద్ధి కలగబోతూ ఉంది. నువ్వు ఫైనాన్షియల్గా విడుదల కొరకు ప్రార్థిస్తున్నావా, నిశ్చయముగా ఫైనాన్షియల్గా నువ్వు విడుదల పొందబోతూ ఉన్నావు. నిశ్చయముగా నీ ప్రార్థనకు ఒక గొప్ప జవాబు రాబోతూ ఉంది. దేవుడు అంటూ ఉన్నాడు, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించబోతూ ఉన్నావట. నువ్వు ఏదైతే విత్తుతున్నావో దానికి తగ్గ ఫలితాన్ని నువ్వు పొందబోతూ ఉన్నావు. దేవుడు అంటూ ఉన్నాడు, నీవు ధన్యుడవు, నీకు మేలే కలుగుతుంది. చాలా మంది అంటూ ఉన్నారేమో, నువ్వు ఎందుకు పని చేయవు, నీ మీద దేవుని ఆశీర్వాదాలు లేవు, నీ జీవితం ఎలా అయిపోయింది అలా అయిపోయింది అని అంటూ ఉన్నారేమో. నువ్వు పట్టించుకోవద్దు. నిన్ను సృష్టించిన నీ తండ్రి, నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త ఏమంటున్నాడో తెలుసా? నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యరాలువు, నీకు మేలు కలుగును గాక అంటూ ఉన్నాడు. అపవాది కూడా అంటూ ఉంటాడు, నువ్వెందుకు పని చేయవు, నీకేం చేశాడని దేవుడు మేలు చేయాలని అంటూ ఉంటాడు. లేదు లేదు, తల్లి గర్భంలో నువ్వు పడకముందు ఆయన నిన్ను ప్రేమించి ఎన్నుకున్నాడు ఆయన. అందుకనే దేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు ధన్యుడవు, ధన్యురాలువు, నీకు మేలే కలుగునంటున్నాడు. కాబట్టి గతించిన నెలను నువ్వు విడిచిపెట్టే, గతించినటువంటి జీవితాన్ని విడిచిపెట్టే. ఇదిగో నా దేవుడు నూతనమైనటువంటి వాగ్దానాన్ని ఇచ్చాడు. ఇదిగో నా దేవుడు నూతనముగా నన్ను నడిపించబోతూ ఉన్నాడు. నేను ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తినని చెప్పు. నీ నోటితో పలికి రోజు నా కష్టాన్ని నేను అనుభవించబోతూ ఉన్నాను, ఈ నెల నుంచి కూడా దేవుడు నిశ్చయముగా నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడని నీ నోటితో నీవు పలికి ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేయగలిగితే, దైవ సేవకుడిగా చెప్తున్నాను, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నీవున్నా ఈరోజు ఈ వాగ్దానం వినుచూ ఉండగా దేవుని మహాకృప నీ మీదకు వచ్చుట ద్వారా చీకటి కారు మబ్బులన్నీ కూడా నీ జీవితంలో నుండి తొలగబోతున్న యేసునామమున. ఇది దైవ వాక్యం, ఇది దేవుని వాగ్దానము. ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చబోతూ ఉన్నాడు నా తండ్రి. ప్రార్థన చేయి, విశ్వాసముంచు. నువ్వు ఎక్కడి నుండి వాగ్దానం విన్నా సరే, నీ సేవకునిగా చెబుతూ ఉన్నాను, ఈ మాటను దేవుడు నిశ్చయముగా దీవించి నీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ దయగలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ దినాన మా కొరకు ఏర్పాటు చేయబడిన ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ఎంతమంది అయితే ఈ మాటలు ఆలకిస్తున్నారో, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానాన్ని స్థిరపరచమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామం పేరట అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.